చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డు మీద అయితే చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, దీన్ని ఎలా చూస్తారు సార్? రాహుల్ గాంధీ గారు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో నిన్న రాహుల్ గాంధీ గారిని బ్లడ్ వచ్చే విధంగా చేసుకోవడం, లాక్కెళ్ళడం, అరెస్ట్ చేయడం, పేద ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఆయన బయటకు వచ్చాడు. ఆయన్ని గౌరవించకుండా మీరు చేయాల్సిన కార్యక్రమం ఇగోండి, సీసాలు చిరుతున్నారు చూడండి. మా కాంగ్రెస్ ఆఫీస్ ముందుకు వచ్చి రౌడీ మొక్కల్లాగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ పోలీసుల వ్యవహారంలాగా పోలీస్ డ్రెస్సులు వేసుకొని ప్రజలను భయభ్రాంతులు చేసి ఈ రాష్ట్రం కాదు ఈ దేశమే సంకనాగిపోయే పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ గమనించారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటేనే మీ ఇంటిల్లో పోది పిల్ల బాబులతో సుఖశాంతులతో నిద్రపోయి ప్రశాంతంగా ఉంటారు. లేదంటే చెట్టుకొకడు పుట్టకొకడు అయిపోతాడు. ఏ కుటుంబం కూడా కలిసి ఉండదు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు చెప్పేది ఒకటే, శాంతియుతంగా మీరు చేయాలనుకున్న కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాలలో మీరు విస్తృత స్థాయిలో ధర్నాలు చేసి మన స్థాయి పెంచుకునే విధంగా వ్యవహరించండి. రౌడీ మోకల్లాగా మనం బిహేవ్ చేయొద్దు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు మేము సమన్వయంతో ఉంటున్నాం కాబట్టి చాలా శాంతియుతంగా చేస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒక పిలుపు మేరకు ఒక పిలుపునిస్తే దేశం ఏ విధంగా మారుతుందో మీకు కళ్ళ ముందుగా కళ్ళ కట్టినట్టు ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చిన ప్రతి ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్కి అందరికీ చెప్తున్నా, కబడ్దార్ బిడ్డ, చెమడాలు తీస్తాం.